దేశంలో గ్యాస్ కొరత లేదని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు గ్యాస్ ధరలు పెంచాల్సి వచ్చిందని ప్రశ్నించారు నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత. యుద్ధం సాకుతో సామాన్యుడి నడ్డి విరిచేలా మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమెరికాతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్న మోదీ సర్కార్ భారత్ను సంక్షోభంలో పడేస్తున్నారంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత కైలాష్ తో మా ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. గ్యాస్ కొరత తీవ్రతరం అవుతూ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. సామాన్య జనంతో పాటు ఇటు హోటల్ వ్యాపారుల నుంచి ఇటు టాక్సీ డ్రైవర్ల నుంచి ఒక డిమాండ్ అయితే వ్యక్తం అవుతా ఉంది. కేంద్రం నిర్లక్ష్యం వల్లే తమకు ఈ పరిస్థితి దాపురించింది అనేటువంటి ఆవేదన కూడా ఇటు సగటు సామాన్యులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్న కైలాష్ ఉన్నారు. అలా చెప్పండి, మీరు చూస్తూ ఉన్నారు ఆ గ్యాస్ కొరత అంటే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారనేటువంటి ఆరోపణలు వినబడతా ఉన్నాయి. కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినబడతాయి. ఏం చెప్తారు? 100% ఇది నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో పేద వర్గాలకు మధ్యతరగతి సగటు మనిషికి జరుగుతున్నటువంటి ఇబ్బందిగా పరిగణిస్తూ ఉంది. ఇవాళ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో క్లియర్గా అడుగుతూ ఉన్నారు. దేశ ప్రజలు ఆందోళన చెందుతూ ఉన్నారు. దేశంలో ఉండబడేటువంటి 30 కోట్ల మంది గ్యాస్ను వినియోగిస్తున్నటువంటి కుటుంబాలు వారికి సమాధానం చెప్పమనంటే మరి వారు పార్లమెంటుకు రారు, ప్రజలకు సమాధానం చెప్పరు. ప్రజలకు మరి వీటి మీద ఎందుకు ఈ రకమైన పరిస్థితులు చెప్పరు. వారి ప్రియమిత్రుడైనటువంటి ట్రంప్తో అంటగాగి అబ్కీ బార్ సర్కార్ ట్రంప్ అని చెప్పేసి ఆ దేశంలో ప్రచారం చేసి మరి విదేశాల నుంచి మరి తెప్పియడంలో వైఫల్యం చెందిండు. ఇరాన్ మీద దాడి జరుగుతుంటే మరి భారత్ యొక్క వైఖరి కూడా ప్రకటించడం లేదు. సో ఇవన్నీగా చూస్తే దేశంలో పేద ప్రజల్ని కానీ దేశంలో ఉండబడే మధ్యతరగతి వర్గాలని పనంగా పెట్టి అంబానీ అదానీ యొక్క వ్యాపార ప్రయోజనాలు తప్ప మరి దేశంలో ఉండబడే కుటుంబాలను కానీ దేశంలో ఉండబడేటువంటి ప్రజల మనసును దోచుకోవడానికి ఒక ప్రయత్నం కూడా జరుగుతలేదు. కాబట్టి ఇవాళ 100% భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే ఈ ప్రజలకు సమాధానం చెప్తా ఉంది. గ్యాస్ కొరత భారత్లో ఎక్కడ కూడా గ్యాస్ కొరత లేదు చెప్తా ఉన్నప్పటికీ కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాం, లైన్లను చూస్తూ ఉన్నాం, బ్లాక్ దందాకు గ్యాస్ వెళ్తా ఉందని చూస్తే ఎట్లా చూస్తారు? ఇది కంప్లీట్గా కృత్రిమ కొరత. వ్యాపార వర్గాలు మొత్తం కూడా భారతీయ జనతా పార్టీతో కానీ కేంద్రం ఉన్న మోడీ గారి యొక్క ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళ యొక్క కంపెనీలతో జరుగుతున్నటువంటి కుట్ర. కాబట్టి ఈ కుట్రను ఛేదించాలంటే ప్రభుత్వం వారి మీద దాడులు చేసి ఎన్ఫోర్స్మెంట్ కానీ అదేవిధంగా దయచేసి ఏదైతే విజిలెన్స్ ఇలాంటివన్నిటి కూడా అక్రమంగా సరైన పద్ధతిలో పడ్డ ఏదైతే ఉన్నదో వారిని అన్నింటి కూడా దాడులు చేసి ప్రజలకు మరి భద్రత ఏ రకంగా అవసరమో ప్రజల్ని ఆందోళన చెందించకుండా ప్రజలకు కావాల్సినటువంటి గ్యాస్ని మేము అందిస్తామని ఒక ప్రకటన చేయడం ద్వారా పార్లమెంట్లో దేశ ప్రజలకు హామీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత నరేంద్ర మోడీ గారి మీద ఉన్నది. 100% ఈ కృత్రిమ కొరత వెనుక బడా వ్యాపారవేత్తల యొక్క ప్రయోజనాలు దాగి ఉన్నాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే రాహుల్ గాంధీ గారు క్లియర్గా పార్లమెంట్ అడుగుతూ ఉన్నారు. దేశంలో ప్రజల ఆందోళన జరుగుతూ ఉంది, ఈ ఆందోళనకు పార్లమెంట్లో ప్రకటన చేయమని అడుగుతుంటే తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు మోడీ గారు. గ్యాస్ కొరత పక్కన పెడితే కనీసం ఇటు సామాన్యుడికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో కేంద్రం విఫలమైందంటారు. 100% భారతీయ జనతా పార్టీ వైఫల్యం చెందింది. మరి ఆమ్ ఆద్మీ సర్కార్ అని చెప్తారు, మరి దేశ ప్రజలతోటి జాతీయ ప్రయోజనాలని చెప్తారు. ఈ ప్రయోజనాలన్నింటిని కూడా తాకట్టు పెట్టి కేవలం సంపన్న వర్గాలకు ప్రయోజనం దక్కుతుంది. ఈ దేశంలో ఉండబడేటువంటి పేదల యొక్క హక్కులని, పేదల యొక్క కనీస అవసరాలను తినడానికి తిండి, ఉండడానికి ఏదైతే ఇల్లు అని చెప్తా ఉన్నామో ఇవన్నిటిని కూడా తుంగలు తొక్కి ఆఖరికి వంట చేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితులు ఇవాళ దేశంలో దాపురించినాయి. అంటే మోడీ గారి యొక్క వైఫల్యమే స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఇప్పుడు క్లియర్గా చూసుకోవచ్చు, ఇటు డొమెస్టిక్ సిలిండర్ మీద 60 రూపాయలు పెంచారు, ఇటు కమర్షియల్ సిలిండర్ మీద 115 రూపాయలు పెంచారు. అంటే యుద్ధం సాకుతోనే ఇది జరిగిందంటారా, ఏమంటారు? అంటే ఇప్పటికే స్టాక్ అంతా కూడా దాన్ని దాచిపెట్టరు కాబట్టి వాళ్ళందరూ కూడా అవసరాల కొరకు వాళ్ళ సమయాన్ని సందర్భాన్ని చూసుకొని ప్రజల యొక్క అవసరాలను చూసుకొని దోపిడీ వర్గాలు ఏదైతే మోడీ గారితో చేతులు కలిపి తద్వారా ప్రయోజనాలు ఆయిల్ కంపెనీలకు ప్రయోజనం జరగడం. అంటే ఈ ఆయిల్ కంపెనీలు మొత్తం కూడా ఎవరు ఉన్నాయి? అదానీ గ్రూప్స్ ఉన్నాయి, ఆ అంబానీ గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళన్నిటిని కూడా లాభం చేకూర్చడానికి జరుగుతున్నటువంటి కుట్రం. అంటే శవాల మీద పేనాలు ఎరుకు తినేటువంటి వ్యాపార వర్గాల పక్షాన నిలబడేటువంటి మోడీ గారు ఈ దేశాన్ని పరిపాలించడానికి ఒక్క క్షణం కూడా అర్హులు కాదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఇది చూసుకోవచ్చు, మొత్తానికైతే యుద్ధం సాకుతో గ్యాస్ సిలిండర్ల ధర పెంచడం జరిగింది. అదేవిధంగా కృత్రిమ కొరత కూడా సృష్టిస్తున్నారు. కేవలం బడా బాబులను వారికి లబ్ధి పొందించేందుకే ఇటు కేంద్రం కుట్రలు చేస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని పున్న కైలాష్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించాలి, గ్యాస్ కొరత లేకుండా చూడాలి, అదేవిధంగా సామాన్యులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తూ ఉన్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐఎన్ఎస్ నల్గొండ.